జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఉచ్చు. మాజీ సీఎం మీద కేసు నమోదయ్యింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టారు? దాని పూర్వపరాలు ఏంటి? సర్వత్రంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఒక సీఎం స్థాయి వ్యక్తిపై కేసు నమోదవడం. ఏ3గా ఆయన అక్కడ చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇందులో ఏ3గా జగన్మోహన్ రెడ్డి గారిని పేర్కొంటూ నమోదైన కేసు. అసలు ఈ కేసు ఏంటి? దీని పూర్వాపరాలు ఏంటి? ఎవరు కేసు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది? ఇది సర్వత్రా చర్చగా మారుతున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే ధైర్యం కానీ, కేసులు పెట్టే ధైర్యం కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ గట్స్ ఉన్నాయి. సో అలాంటి గట్స్ ఉన్న వ్యక్తి మొదటి నుంచి, సంవత్సరాల నుంచి ప్రతిరోజు విమర్శలు గుప్తెత్తున్న వ్యక్తి. ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. అందరూ ముద్దుగా పిలుచుకుంటే త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణం రాజు, రచ్చబండ రాజుగారు, నర్సాపురం పార్లమెంటు సభ్యులు గతంలో ఎక్స్. సో ఇన్ని ఉన్నాయి ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఆయన రఘురామకృష్ణరాజు ఏంటి, కేసు పెట్టడం ఏంటి, ఇందులో ఉన్న పూర్వపరాలు ఏంటి, అసలు ఎవరి మీద కేసు పెట్టారు, ఎందుకు కేసు పెట్టారు, ఇలాంటివి చాలా అంశాలు. అందరికీ గుర్తుండే ఉంటుంది. మే 14, 2021. సో ఇందులో జరిగిన కొన్ని అంశాలు. మే 14నే దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపిన అంశం. ఏంటి అంశం? రఘురామకృష్ణరాజుని అటాక్ చేయడం. సిఐడి వాళ్ళు అరెస్టు చేసి ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారు, హత్య చేసే ప్రయత్నం చేశారు. మా వాళ్ళ విజువల్స్ కూడా చూపిస్తారు. రఘురామకృష్ణరాజు అదిగో వెహికల్లో ఆయన్ని ఎలా చితక్కొట్టారో ఆయనే ప్రత్యక్షంగా మీడియాకి చూపిస్తున్న ఎక్స్క్లూజివ్ వీడియో అది. కాళ్ళు బొబ్బలెక్కేలా, పాదాలు చిట్లేలా అతి కిరాతకంగా ఆయన మీద అటాక్ చేసిన విజువల్స్ దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపినాయి. ఎందుకంటే ఒక పార్లమెంట్ అభ్యర్థి, ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఈ రకంగా సిఐడి చిత్రహింసలకు గురి చేయడం, నన్ను చంపాలనే ప్రయత్నం చేయడం అన్నది డైరెక్ట్గానే రఘురామకృష్ణరాజు గారు పేర్కొనడంతో అప్పటి నుంచి కూడా అంశం రగులుతూనే ఉంది. దీనికి ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు సునీల్ కుమార్, సిఐడి చీఫ్ డీజీ సునీల్ కుమార్ గారు ప్రధానంగా దీనికి పాత్రధారి, సూత్రధారి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అందులో ఆ రోజు చాలా అంశాలు ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. ఒక ఇదే అని కాదు, ఆయన కొడుతున్నప్పుడు ఆ వీడియో తీశారు, వీడియో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు. ఆయన చాలా ఆనందపడ్డాడు. అలాగా పడుకోబెట్టి ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఆయనకి బైపాస్ సర్జరీ కూడా అయ్యింది ఆ మధ్య. ఆ సర్జరీ అయినప్పుడు ఆయన గుండెల మీద కూర్చున్నారట. గుండెల మీద కూర్చుండి అంటే నరక యాతన పెట్టారు. ఆ రోజు నేను చచ్చిపోతాను అనుకున్నాను, నన్ను చంపేయడానికే ప్రయత్నించారు, భగవంతుడి దయ వల్ల నేను బతికి బట్ట కట్టాను. ఇది ఒక పార్లమెంటు అభ్యర్థి, ఎంపీ మాట్లాడిన మాటలు, కలకలాన్ని రేచిన అంశాలు. మరి ఆ కేసు అయిపోయింది. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు ఎందుకు మళ్ళీ దీన్ని మళ్ళీ తవ్వుతున్నారు అంటే, మరి అధికారం మారింది, పాతవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఆ రోజు జరిగిన అవమానం అవనియండి, లేకపోతే ఆ రకంగా హత్యా ప్రయత్నం చేశారన్నవండి, ఇవన్నీ కూడా ఈరోజు మరి తీర్చుకోవాలి. ఎవరైతే ఆ రోజు తెగబడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ఆ రకంగానే రఘురామకృష్ణరాజు దీని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది.
ఈ వివరాలన్నీ కూడా నేను వినిపిస్తాను. పూర్తిగా అసలు కేసు సారాంశం ఏంటన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఓకే, ఎఫ్ఐఆర్ చూశారు, చేశారు, కానీ నేను క్లియర్గా అర్థమయ్యే భాషలో మొత్తం ఈ కేసుకి సంబంధించిన ప్రతి పాయింట్ని కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. అయితే ముందుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు నమోదు. ఇది సంచలనం ఈరోజు. జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్పై కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇందులో ఉన్న సెక్షన్లు ఏంటి అంటే ఏ1గా డీజీ సిఐడి సునీల్ కుమార్ కాగా, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఇక ఏ3గా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ఏ4గా విజయ్ పాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేర్లు. ఈ 5 పేర్ల మీద ఈ కేసు నమోదవడం జరిగింది మే 10 ఘటనపై. ఇందులో సెక్షన్ 120B, సెక్షన్ 166, 167, 197, 307, అంతేకాకుండా 324, 465, 508, 34 ప్రకారం ఈ కేసును రిజిస్టర్ చేయడం అయింది. అయితే ఈ కేసు రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదులతో పోలీసులు ఈ కేసును చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారన్నది ప్రధాన ఫిర్యాదు రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఉండి. ఇక తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని ఈయన ప్రధానంగా పేర్కొనడమే కాకుండా ఇది ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఈ ఫిర్యాదు చేశారు. మరొకటి, బైపాస్ సర్జరీ జరిగినట్టుగా చెప్పినా ఆ రోజు ఘటన ఛాతీపై కూర్చుని ఆ విజువల్స్ చూడండి, ఆ కొట్టిన విజువల్స్ ఉంటాయి కదా, అవి కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు. సెక్షన్లకు సంబంధించి నేను చదువుతాను, వాళ్ళు ఆ విజువల్స్ ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఛాతీపై కూర్చుని తనను చంపడానికి ప్రయత్నించినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారన్నది ఈయన ప్రధాన ఆరోపణ. ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయాలి, మరి ఈయన ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారో, ఎవరితో మాట్లాడారో, మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఆ ఉద్దేశంతో ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని విచక్షణారహితంగాట ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఆజానుబాహుడు రఘురామకృష్ణరాజు గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ సుపరిచితులు, ప్రతిరోజు కనిపించే వ్యక్తి టీవీల్లోని. సో ఆయన్ని అంత దారుణంగా, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కూడా, క్షత్రియ కులంలోని వాళ్ళ తాతగారుల దగ్గర నుంచి కూడా. సో మరాఠీ వ్యక్తిని ఏదో ఒక సామాన్య పిక్ పాకెట్లాగా చేసి ఇష్టం వచ్చినట్లుగా హింసించారు అన్నది. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఈయన రిపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే తప్పుడు రిపోర్టు ఆవిడిచ్చింది అన్నది ప్రధానంగా. పోలీసుల ఒత్తిడి మేరకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఈయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జగన్ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, అంటే ఈయన రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు కదా, కంటిన్యూగా రచ్చబండ సుదీర్ఘకాలంగా. భారతదేశంలో ఏ ఎంపీ కూడా ఇన్ని ఎక్కువ లైవ్లు ఇవ్వలేదేమో. ఒక పేరుతో రచ్చబండ అని చెప్పి ఒక టైటిల్తో అధికార పార్టీ మీద, అదే పార్టీలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి, ఎంపీ అయిన వ్యక్తి ఇన్ని లైవ్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం అన్నది భారతదేశ చరిత్రలో గతంలో జరగలేదు. ఇటుపైన జరిగే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లు రేరుగా వస్తుంటాయి. అంత ధైర్యం ఉండాలి, అంత మొండి పట్టుదల కావాలి. ఆయన మొండిరాజు గారు అంత సాహసం ఎవరు చేయరు. సీఎం స్థాయి వ్యక్తి మీద, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద ఎవరు కూడా విమర్శించడానికి అంత సాహసం చేయరు. కానీ ఈయన పదవి పోతే పోని, ఓడితే ఉన్నాయి, నాకు అవసరం లేదని చెప్పి రచ్చ చేసి ఆయన్ని రోడ్డుకి లాగారు. మరి ప్రభుత్వం మారింది, ఫలితాలు తారుమారైనవి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాయే లేని పరిస్థితి అయిపోయింది. మరి ఇలాంటి టైంలో ఖచ్చితంగా గతంలో జరిగినవన్నీ కూడా
రిపీట్ అవుతాయి. సో అందులో భాగంగా ఏం చెప్పారు. సో ప్రధానంగా ఒక సుదీర్ఘమైన రిపోర్టు ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఇది కూడా నేను ఎక్స్క్లూజివ్గా పాయింట్ టు పాయింట్ నేను చదివి వినిపిస్తాను. అంటే ఏం జరిగిందో తెలియాలి కదా. రఘురామకృష్ణరాజుని అప్పుడు కొట్టారట, అందులో సునీల్ కుమార్ ప్రధానంగా ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన వీడియోలు చేస్తున్నారు రచ్చబండ పేరుతో అని చెప్పి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. మరొక వైపు సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ చేయడాన్ని ఏ నమూనాలో ఏమనాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఇది సునీల్ కుమార్ ట్వీట్. అది కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సుప్రీంకోర్టు 3 ఏళ్ళు దీని అయిన తర్వాత సాక్షాత్తు సుప్రీంకోర్టే దీన్ని తిరస్కరించింది. ఈ కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ చేర్చడానికి ఏమనాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నానని చెప్పి మరి మాజీ డీజీ గారు, సిఐడి డీజీ గారు తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా ఏ రకంగా మీరు ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని బంధిస్తారు, ఏ రకంగా మీ ఎంపీ స్థాయి వ్యక్తిని కొడతారు, ఏ రకంగా ఎంపీ స్థాయి వ్యక్తిని గుండెల మీద కూర్చుంటారు, బైపాస్ సర్జరీ అయిన వ్యక్తిని ఎందుకు చంపడానికి చూస్తారు, ఇవన్నీ ఆయన అడుగుతున్న ప్రశ్నలు. ఈయన ఒక ప్రశ్న అడిగితే ఆయన 100 ప్రశ్నలు ఉన్నాయి ఆయన దగ్గర. వాటికి సమాధానం చెప్పమన్నది ఆయన పేర్కొంటున్న అంశం. అంతే కదా. మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి అంత గొప్పగా చెప్పిన సునీల్ కుమార్ గారికి మరి ఆ రోజు ఆ విజ్ఞత ఏమైంది అన్నది రఘురామకృష్ణరాజు ప్రశ్న. ఆ రోజు విజ్ఞత ఏమైంది? ఒక ఎంపీని ఇష్టం వచ్చినట్లుగా పిక్ పోగొట్టలాగా నేను ముందే చెప్పాను కదా. జేబులు కొట్టే వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఆ థియేటర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని ఏదో మందలిస్తారు, 2 కొడతారు. ఇంకా ఏమన్నా ఎక్కువగా చేస్తే అలాంటి వాళ్ళని గట్టిగా తమదైన స్టైల్లో 3rd డిగ్రీ చూపిస్తారు. కానీ ఎంపీకే 3rd డిగ్రీ చూపించారన్నది కదా అప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేకించిన అంశం. ఆయన క్లియర్గా పాదాలు చూపిస్తున్నారు. దాన్ని కూడా ఈవిడ ప్రభావతి గారు అప్పుడు సూపరింటెండెంట్ జీజీహెచ్ ఆవిడ తారుమారు చేశారు అని అదిగో ఆ రోజు రిపోర్ట్స్ కూడా పళ్ళు చదివి వినిపిస్తారు. అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అధికారం ఎవరు టచ్ చేయలేని పరిస్థితి. కానీ రోజులన్నీ ఒకేలా ఉంటాయా? ఏ రాజకీయ నాయకులు అవనియండి లేకపోతే వేరే వ్యక్తులు అవనియండి, ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే టైం అన్నా ఒకలాగే ఉండదు. ఇప్పుడు ఇది టైము, ఇంకో పావు గంట పోయిన తర్వాత పెరుగుతుంది, ఇంకొక గంట పోతే గంట మారుతుంది. సో అది తెలుసుకోవాలి. ఎప్పుడు టైం అంతా మనం చెప్పినట్టే నడుస్తుంది, మన చేతుల్లోనే ఉంటుంది అనుకోవడం అన్నది మూర్ఖత్వం, అవివేకం. సో అది ఆ రోజు ఏం జరిగినాయో ఎలా ఉన్నాయో ఏంటో అన్నది కేసుల రూపంలో పెట్టారు కాబట్టి ఆ రకంగా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ జరిగిన అంశం రఘురామకృష్ణరాజు అన్నది ఏ ఎంపీకి గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆయన కెరీర్లో, పొలిటికల్ కెరీర్లో ఈ పీరియడ్లో 2019 నుంచి 24 మధ్యలో చాలా ట్విస్టులు. రఘురామకృష్ణరాజు 1, 2 కాదు. ఆయన వ్యతిరేకించడం ఏంటి, బయటికి రావడం ఏంటి, రచ్చబండ పెట్టడం ఏంటి, ప్రతిదీ సంచలనమే. రఘురామకృష్ణరాజు అంటేనే సంచలనం. సో ఆయన దగ్గర ఆ ప్రశ్నలకి సమాధానాలు లేవు. కానీ నిలబడ్డాడు, తెగబడ్డారు, దేనికన్నా సిద్ధం అన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎవరో అంత తట్టుకొని నిలబడలేరు. బైపాస్ సర్జరీ అయినా అంటే ఆయన గుండె అంత గట్టిది. దేనికి బెదిరే వ్యక్తి కాదు, భయపడే వ్యక్తి కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయాన్ని సాధించారు. అదే ప్రజలు ఆయన మళ్ళీ ఆదరించారు. సో ఇది చూద్దాం అసలు ఈ రిపోర్ట్లో ఏముంది. క్లియర్గా ఎక్స్క్లూజివ్గా ప్రతి పదాన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కె రఘురామకృష్ణరాజు, ఈ పేరు తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఉండరు. 62 ఏళ్ల రఘురామకృష్ణరాజు ప్రముఖ కేవీఎస్ఎస్ఎన్ రాజు కుమారుడు. ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం నుంచి ఎంపీగా ఈయన గెలుపొందారు. ప్రస్తుతం ఉండి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆయనపై వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం కేసు పెట్టారు. ఇది మొదటి అడుగు. పశ్చిమ గోదావరి జిల్లాలో అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆయన రాసిన లెటర్ ఈ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిసిఐడి ద్వారా నాపై తప్పుడు కేసుని నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ నంబర్ 12/2021, తేదీ మే 14, 2021. మే 14, 2021న వైద్య పరీక్ష చేయకపోవడం, సరైన చట్టపరమైన విధానాలు లేకుండా అరెస్టు చేశారు. అరెస్టుకు కొన్ని వారాల ముందు నేను కార్డియా సర్జరీ చేయించుకున్నాను. అరెస్టు చేసే సమయంలో హియోమ్లో కోలుకుంటున్నానని గమనించడం సముచితంగా ఉండేది. మే 14, 2021న సాయంత్రం 5 గంటలకు తెలంగాణలోని హైదరాబాద్లో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేశారు. నియమం ప్రకారం హైదరాబాద్లోని స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వైద్య పరీక్షలు చేయించారు. దీనికి బదులుగా చేయించుకోవాలి, వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాలి. కానీ దీనికి బదులుగా బెదిరింపులకు గురి చేయబడి పోలీసు వాహనంలో అక్రమంగా భౌతికంగా లాగి బలవంతంగా తీసుకువెళ్ళి అదే రాత్రి గుంటూరులోని సిబిసిఐడి ఆఫీసులో రాత్రి 9:30 నుంచి గుంటూరులో ఉంచారు. అరెస్టుకు కొన్ని వారాల ముందు ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగినప్పటికీ నాకు మందులు ఇవ్వలేదు. సిట్టింగ్ ఎంపీగా నా అరెస్టుకు ముందే లోక్సభ స్పీకర్ అనుమతి లభించింది. పోలీసు చిత్రహింసలు, హత్యలను పట్టుకుని నాకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ పోలీసు రక్షణ కలిగి ఉంది. నాకు ఉద్దేశపూర్వకంగా నిరాకరించారు. ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ కూడా ఉంది. సో దాన్ని కూడా ఆ రోజు నిరాకరించారు. ఇక్కడ మెడికల్ టెస్టులు చేయించాలి, ఇక్కడ చేయించలేదు. మరి ఇక్కడ చేస్తే అక్కడ ఎలాంటి రిపోర్ట్లు ఇస్తారో తెలియదు కదా. అక్కడ ఏమన్నా వేరే రిపోర్ట్లు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇది ఆయన ఆ ఉద్దేశంతో ఈ రకంగా చేశారు అన్నది. ఇక నన్ను అరెస్టు చేసిన తరువాత పోలీసులు నా హైదరాబాద్ నివాసానికి చేరుకుని గుంటూరులోని సిబిసిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నాకు వైద్య సహాయం, ఆహారం నిరాకరించారు. చాలా కీలకమైన అంశాలు. నిజంగా ఆయన బతికి బట్ట కట్టాడంటే అదృష్టవంతుడే, గట్టిపెండమే అయింది. తెలుస్తున్నది కదా కళ్ళకు ముందు. ఆయనకు మందులు ఇవ్వకుండా కనీసం ఆహారాన్ని కూడా నిరాకరించారట. ఇంత దారుణమా? మరి దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్బంధ సమయంలో నేను రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టడంతో పాటు నన్ను శారీరకంగా హింసించబడ్డాను. మరియు నా ఛాతీపై కూర్చుని ఊపిరి పీల్చుకునే ప్రయత్నం, నా హృదయాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. అతి అమానుష్యం, అతి నీచం. వాస్తవంగా మరి ఆయన చెప్పిన అంశాలు కానీ చూస్తే ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎంత దుర్మార్గుడికైనా సరే ఇలాంటి ట్రీట్మెంట్ అయితే పోలీసులు ఇవ్వకూడదు, ఎవరు కూడా ఇవ్వకూడదు. పైశాచికత్వం అంటే సినిమాల్లో చూస్తున్న సంఘటనలు ఇవన్నీ కూడా. సినిమాల్లో విలన్లు చేస్తుంటారు చాలా నీచంగా, క్రూరంగా. అంటే అదేదో జనాల్ని అందులో ఇన్వాల్వ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఆ రకంగా ఆ ఫిల్మ్లో ఆ టేకింగ్ అలా ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా ఒక ఎంపీని తన హృదయాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్తుంటే ఇంకెంతకంట ఎలాగా సంబోధించారు వీటిని? నన్ను హత్య చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం అని గట్టిగా నమ్ముతున్నాను. అదే రోజు రాత్రి 11:30 అప్పటి సిబిసిఐడి డీజీ శ్రీ పివి సునీల్ కుమార్, ఐపీఎస్ శ్రీ రామాంజనేయులు మరియు ఇతర పోలీస్ అధీనంలోని సిబ్బందితో కలిపి సిబిసిఐడి పోలీస్ కార్యాలయంలో అక్రమంగా నన్ను ఉంచారు. నా కాళ్ళను గదిలో బంధించారు. గదిలో బంధించి ఆ కాళ్ళను కూడా కట్టేశారట. అక్కడ నన్ను కదలకుండా అడ్డుకున్నారు. వారు నన్ను మొదట దాదాపు 30 నిమిషాల పాటు రబ్బరు, లాఠీ మరియు ఇతర ఆయుధాలతో కొట్టడం ప్రారంభించారు. నెత్తిరోడుతున్న కాళ్ళతో నొప్పితో ఏడ్చాను. ఇంకా ఎంతకంట క్రూరత్వం, అమానుష్యం ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలేమో. ఇదేంటి ఒక మూవీలో, ఒక సినిమాలో ఉంది. ఇది సినిమాలో జరిగే ఘటనలో ఉంది. 30 నిమిషాల పాటు రబ్బరు, లాఠీ మరియు ఇతర ఆయుధాలతో కొట్టడం ప్రారంభించారట. నెత్తిరోడుతున్న కాళ్ళతో నొప్పితో ఏడ్చాను. ఆ కాళ్ళు చూడండి
మా వాళ్ళు చూపిస్తున్నారు. అదేంటది? కొట్టకపోతే ఏకమాట. నాకు నీరు లేదా మందులు కూడా అనుమతించకుండా అదే హింస 5 రెట్లు ఎక్కువ కొనసాగింది. ఆయన చెప్పింది ఇంకా తక్కువ, ఇంకా 5 రెట్లు అనేశారు. అంటే ఇంక ఏ రేంజ్లో ఇంకా ఆయన కొట్టారో ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 5 రెట్లు ఎక్కువట. మామూలుగానే ఆ రక్తం వస్తున్నాయి ఆ కాళ్ళకి, బొబ్బలు కట్టిని చీలిపోయినాయి అరికాళ్ళు, ఆ పాదాలు చిట్లిపోయినాయి. దీనికి 5 రెట్లు ఎక్కువ కొట్టారట. అయితే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు నన్ను పరుష పదజాలంతో దుర్భాషలాడారు మరియు చంపేస్తామని బెదిరించారు. చిత్రహింసలకు సంబంధించిన వీడియోను ఓ అధికారి ముఖ్యమంత్రికి చూపించారు. నేను ఇందాక ప్రస్తావించిన గతంలో ఆయన చేసిన ప్రధాన ఆరోపణలో ఇదొక ముఖ్య భాగం. తను చిత్రహింసలు చేసి ఏ రకంగా కొడుతున్నారో ఏంటో అన్నది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారట. మరో అధికారి సర్జరీ జరిగిన చోట నా ఛాతీపై కూర్చుని నన్ను చంపి గుండెపోటుగా అనిపించేలా చెయ్యాలని అనుకున్నాడు. ఎలాగోలా బతికాను. ఏంటండి దారుణం? ఏంటి ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడ బతుకుతున్నాం ఏంటి? సరే ఏమన్నా కోపాలు ఉండొచ్చు, లేకపోతే ఆయన విమర్శలు చేశారు, కోర్టులు ఉన్నాయి కదా, వాటి ద్వారా తేల్చుకోవాలి. కానీ న్యాయస్థానాలు ఈ రకంగా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుండి ఇంత దారుణంగా హింసిస్తారా? ఒకవేళ ఆయన చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు దానికి జవాబుదారి? అంత చిత్రహింసలు చేయాల్సిన అవసరం ఏముంది? మీకు కావస్తే సెక్షన్లు పెట్టుకోండి, అరెస్టులు చేయండి, ఆయన తప్పు చేస్తే జైల్లో పెట్టించండి. కక్ష సాధింపు చర్యలు చేసుకోవాలంటే ఈ రకమైన క్రూరత్వంతో, ఈ రకమైన పైశాచికతమా మనం ఇచ్చే మెసేజ్? వెరీ సాడ్. ఎలాగోలా బతికాను, అది ఆయన ఆవేదన. నా ఫోన్ తీసుకున్నారు, పాస్వర్డ్ అందించే వరకు నన్ను కొట్టారు. నన్ను మంచం మీద కొట్టడం వల్ల నా మంచం విరిగిపోయింది. విరిగిన మంచం మీద పడుకునేలా చేశారు. ఈ నేరాలకు పాల్పడిన అధికారులందరినీ నేను గుర్తించగలను. మంచం మీద కొట్టడం ఎంత తక్కువ చెప్పినా ఇది అసలు ఎవరిని క్షమించరాని తప్పిది. చాలా దారుణం. ఎవ్వరికీ జరగకూడని ఒక దారుణమైన ఘటన. అధికారం ఉంది కదా, ఈరోజు మనకు పవర్ ఉంది కదా అని చెప్పి ఎవరు చేసినా ఓకే, నిజమో కాదో అయితే కోర్టులు తేలిస్తే నేను అందులోకి అయితే వెళ్ళాలదలుచుకోవట్లేదు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే ముందుంచుతున్నాను. మరి ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? లేకపోతే అబద్ధమే చెప్పారు, ఇవన్నీ నేను అందులోకి వెళ్ళను. ఇది కాదు జరిగిన సంఘటన. ఆయన చెప్పారు, ఎఫ్ఐఆర్ అయ్యింది. యాజ్ ఎ జర్నలిస్ట్గా అది ప్రజెంట్ చేసే బాధ్యత నాది మీ ముందు. అందుకనే మీకు అందరికీ అర్థమయ్యే భాషలో ఏముంది అని చెప్పి క్లియర్గా రిపోర్ట్ను కూడా నేను క్రోడీకరించి మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇది ఆయన రిపోర్ట్లో అంశాలు. ఇది ఏం కల్పితాలు కాదు, ఎవరో క్రియేట్ చేయలేదు దీన్ని. సొంత కవిత్వాలు అస్సలు కాదు. అక్షరం పొల్లు పోకుండా ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ నేరాలకు పాల్పడిన అధికారులందరినీ నేను గుర్తించగలను. ఆల్రెడీ ఆయన చెప్పారు. మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు నేను పూర్తి వివరాలను సమర్పిస్తాను. మరుసటి రోజు మొత్తం సంఘటనను మెజిస్ట్రేట్కి వివరించాను. అతను గాయాలను రికార్డు చేశారు మరియు ఇది కస్టడియల్ టార్చర్ అని రికార్డు చేసి నన్ను పోలీస్ లేదా జ్యుడిషియల్ కస్టడీకి బదులుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపించారు. నేను జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తరువాత సునీల్ కుమార్ డీజీ అదే రోజు రాత్రి అంటే 15వ తేదీ రాత్రి హాస్పిటల్కి వచ్చి పోలీసుల చేతిలో జరిగిన తీవ్ర గాయాలను రిపోర్ట్ చేయవద్దని డికోటర్లను బెదిరించారు. డాక్టర్ ప్రభావతి అప్పటి సూపరింటెండెంట్ సునీల్ కుమార్తో కుమ్మక్కయ్యారు మరియు శరీరంలో ఎటువంటి గాయాలు లేవని తప్పుడు వైద్య నివేదికలను పొందారు. పోలీసుల దౌర్జన్యం కారణంగా గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆదేశాలతో గన్పూర్ నుండి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి మార్చబడింది. ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా సికింద్రాబాద్. ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
డాక్టర్ ప్రభావతి మెడికల్ రిపోర్టులకు పూర్తి విరుద్ధంగా నా పాదాల్లో పగుళ్ళు ఉన్నాయని ఆర్మీ హాస్పిటల్ మెడికల్ రిపోర్టులు వెల్లడించాయి. ఇదిలా ఉండగా శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో ఒక పార్లమెంట్ సభ్యునిపై పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన కేసును పోలీసులు ఎన్నడూ నమోదు చేయలేదు. డాక్టర్ ప్రభావతి ఇచ్చిన మెడికల్ రిపోర్టులు పోలీసుల దౌర్జన్యాలను కప్పిపుచ్చేందుకు కల్పితమని తప్పుడు సమాధానం అందించారని స్పష్టంగా రుజువు చేసిన మెడికల్ రిపోర్టుల కాపీలు జత చేయబడ్డాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మెడికల్ రిపోర్ట్స్, కాపీలు, ఎఫ్ఐఆర్లు, ఇవన్నీ కూడా స్పష్టంగా క్లియర్ రిపోర్ట్స్. ఇవన్నీ కూడా ఆయన ఏమేమి రిపోర్ట్లో పేర్కొన్నారో, దేని మీద కేసు ఫైల్ అయింది, ఇందులో ఉన్న సెక్షన్లు ఏంటి, ఇవన్నీ కూడా. దీని గురించి ఇంకేం మాట్లాడాలి? ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటన, ఈ దారుణం, ఆయన ఎంత హృదయ విదారకంగా ఈ లెటర్ రాశారు. అదే రిపోర్ట్, పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్. మరి దీని మీద కేసు నమోదు చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికర పరిస్థితులు, ఒక పక్క ఆయనకున్న ఆ కేసుల తలనొప్పులే ఇబ్బందులు పడుతున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇదొక కేసు. దీనికి కానీ పూర్తి ఆధారాలు కానీ నిరూపితమైతే ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడు పవర్ లేదు, పిలిస్తే పలికే నాదులు లేడు, ఒక కష్టమైన కాలం. ఇలాంటి సమయంలో గతాలన్నీ కూడా జరిగిన ఆ తప్పులు అవనియండి, పాపాలు అవనియండి, ఈరోజు రిపీట్ అవుతాయి. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. మరి దీనికి వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఏమంటే, ఎంత క్లియర్గా ఆయన రిపోర్ట్ అంతా కూడా పోలీసుల ముందు తీసుకొచ్చి పక్కగా డేటా అంతా అందించి, ఏ రకంగా ఏ మంచం మీద పడుకోబెట్టారు, దేంతో కొట్టారు, ఎవరెవరో కొట్టారు, ఆ కాళ్ళు ఎలా పగిలిపోని, ఎలా చిట్లిపోని ఆ మడాలన్నీ కూడా, రక్తం కారుతున్న వాటిని కూడా ఆయన వీడియోల రూపంలోని, ఇమేజ్ల రూపంలోని ఎప్పుడో బయట పెట్టారు. సరే, అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, కేసులు పెట్టే పరిస్థితి లేదు. మరి ఈరోజు అంతా తారుమారు అయ్యింది. ఈసారి కేసులు తప్పవు. దీని మీద ఉన్న సెక్షన్లు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఇందులో కేసులు నమోదు అయిన వాళ్ళలో A1గా మాజీ డీజీ సునీల్ కుమార్, A2 ఐపీఎస్ అధికారి సీతా రామాంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, A4గా విజయ్ పాల్, A5గా డాక్టర్ ప్రభావతి. ఇది మే 14, 2021లో జరిగిన సంఘటన. ఇక ఇందులో ఉన్న సెక్షన్లు 120B, 126, 167, 197, 307, 326, 465, 508 ప్రకారం ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. కేసు ఫిర్యాదు చేసిన వాళ్ళు రఘురామకృష్ణరాజు, మాజీ పార్లమెంట్ సభ్యులు, నరసాపురం, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే. మరి దీనికి వైఎస్ఆర్సీపీ ఏం సమాధానం చెప్తుంది? ఇంత దారుణం చేయాల్సినంత అగస్యం ఏమొచ్చింది? అసలు ఏం సూచించాలనుకుంటున్నారు? ఈ కక్ష సాధింపు చర్యలు ఎందుకు? ఈ పగలెందుకు? ఈ ప్రతీకారాలు ఎందుకు? మీ విధానాల మీద ఎవరైనా తప్పు పడితే అది చట్టపరంగా ఎదుర్కోండి. ఎవరైనా సరే, తప్పేం లేదు. అది చట్టపరంగా మనం ఏదన్నా ఎదుర్కోవచ్చు. కానీ ఒకరికొకరు మనుషుల్లా కాకుండా మృగాల్లా కొట్లాడుకుంటా, కక్షలు పెంచుకుంటా, ఒకరినొకరు హత్య రాజకీయాలు, లేకపోతే ఈ రకంగా అక్రమ కేసులు అనేది ఏ పార్టీకి కూడా మంచిది కాదు. గతంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి తారాస్థాయికి చేరినందుకే ప్రజలు ఈ రకంగా చేశారు అన్నది మరొక అంశం, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఆయన అద్భుతంగా పాలన సాగించి అద్భుతంగా చేస్తే ఇంత దారుణమైన ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు ఎందుకు ఉంటారని, అంటే ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మనం ఏదో ఈరోజు ఏదో ఇచ్చేసాం తాయిలాలు,
వాళ్ళు మన వైపే ఉంటారనుకోండి, ఆ ప్రభుత్వం అనుకున్నా ఈ ప్రభుత్వం అనుకున్నా తప్పులో కాలేసినట్టే. సత్యం ఇది, చరిత్ర చెబుతున్న నిజాలివి. ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే. సో ఆ పరిస్థితిలోకి దయచేసి వెళ్ళొద్దు. ఇలాంటి పోకడలు మళ్ళీ రిపీట్ కాకూడదు. ఎంత దారుణం, ఎంత దారుణం అది. గుండెల మీద కూర్చోవడం ఏంటి, కాళ్ళు కట్టడం ఏంటి, ఇరిగిపోయిన మంచం మీద ఉండడం ఏంటి, ఆయన ఆయన వెయిట్ ఎంత, ఆయన హైటు, ఆయన ఎలా జాజానుబాహుల్లో ఉంటాడు ఆయన. అలాంటి ఆయన ఒక రూమ్లో పెట్టి ఇరిగిపోయిన మంచం మీద ఉన్నాడంటే ఆయన ఎంత నరకం అనిపించుంటాడు. అప్పట్లో ఇంటర్వ్యూలు చెప్పినప్పుడు కూడా ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడేవారు, చావాల్సింది బతికేను అని. సో ఈరోజు అన్నీ కూడా ఆ పాపాలు శాపాలుగా మారుతున్నాయేమో. ఇలాంటి వాటికి ఎవ్వరూ కూడా ఈ ఈ వికృత క్రీడలకు వెళ్ళకూడదు. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళని చట్టం అన్నది ఒకటి ఉన్నది మన రాజ్యాంగంలో. దానికి బద్దులే ముందుకు సాగాలి. ఏమన్నా దాంట్లో తేల్చుకోండి. ఇలాంటి చర్యలకు వెళ్ళొద్దు. ఈరోజు వీళ్ళకి అధికారం ఉంది కదా అని దొరికినట్టుగా లోపలేసి కుమ్మితే ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది వాళ్ళ కుటుంబంలోని, ఎంత వేదన అనుభవిస్తారు. ఎందుకు అది తెలుసుకోలేకపోతున్నారు? తాత్కాలికమైన పదవి కాంక్షతో ఈ రకమైన దారుణాలకి ఒడికెడితే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఆ జోలికి ఎవరూ వెళ్ళకూడదు. ఇప్పుడు ఓకే వీళ్ళకి అవకాశం ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి లోపల పడేసి ఆయన మీద అటాక్ చేసి కూడా ఏం తెలుస్తుంది? అధికారం ఉన్నప్పుడు ఇంకేం చేయలేరు. అవసరం అది. అధికారం శాశ్వతం కాదు. వ్యవస్థలు శాశ్వతంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధి శాశ్వత రూపంలో రూపకల్పన చేయాలి. అసలు మనిషి జీవితమే శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడు ఎలా పోతామో తెలియదు. దీనికోసం క్షణికావేశాలు, ఈ తాత్కాలికమైన ఈ సుఖాల కోసం, ఈ వ్యామోహాల కోసం, ఈ పవర్ల కోసం మనం అతి నీచంగా, అతి దుర్మార్గంగా, సభ్య సమాజం అసహించుకునే విధంగా చేయడం, బతకడం అవసరమా? మనకు ఒక మంచి జన్మనిచ్చాడు భగవంతుడు. మంచి చేయకపోయినా పర్వాలేదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవరికైనా నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడ్డ మాత్రం చేయకు. చెడు దృష్టి వద్దు. నీకు ఉదార స్వభావం ఉన్నది, నీకు చెయ్యాలనుకుంటే చెయ్యి. కానీ మంచి చెయ్యకపోయినా ఇబ్బంది లేదు ఎవరికి కూడా. నువ్వు ఉత్తముడు అనిపించుకోని అవసరం లేదు, నీకేం మెడల్స్ వేయించుకోని అవసరం లేదు, నువ్వు మంచి అనిపించుకోని అవసరం లేదు. కానీ చెడు చెయ్యకు, చెడు ఆలోచించకు, చెడుతో పట్టకు. ఒకరికి ద్రోహం చేయాలని చూడకు. వాళ్ళకి మంచి చేయకపోయినా నో ప్రాబ్లం. ద్రోహం చేసే విధంగా కక్ష సాధింపు చర్యలతో వాళ్ళని టార్గెట్ చేసి